ఇన్పుట్లో ఏమిచ్చాడు? ఇన్పుట్లో 3 2 1 3 2 1 అవుట్పుట్ ఏమిచ్చాడు? ఫస్ట్ వన్ ఏమో 96, సెకండ్ వన్ ఏమో 44, థర్డ్ వన్ క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి సార్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మీరు వదిలిపెట్టకండి. రైట్ ఆన్సర్ ఏంటి చూడండి సార్. 3 3 9 10ల స్థానంలో ఉన్న వాల్యూ ఇన్పుట్లో ఉన్న నంబర్లకు లబ్ధాలు. యూనిట్ డిజిట్ ఏమో ఈ రెండింటినీ కూడితే 3 + 3 ఎంత? 6. 3 3 9, 3 + 3 6, 2 2 4, 2 + 2 4, 2 + 2 4. అంటే యూనిట్ స్థానంలో ఉండాలంటే ఇన్పుట్ వాల్యూలను కూడండి. 10ల స్థానంలో ఉండాలి అని వాల్యూ కావాలంటే ఇన్పుట్లో ఉన్న వాల్యూను లబ్ధం చెయ్యండి. 1 1s are 1, 1 + 1 2. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 12. ఇదేమో 1 1 1, రెండేమో 1 + 1 2. యూనిట్ స్థానంలో ఉండాలంటే ఈ రెండింటినీ కూడండి. 3 + 3 6. 10ల స్థానంలో వాల్యూ కావాలంటే లబ్ధము చెయ్యండి. 3 3 9, 3 3 9, 2 2 4, 2 + 2 4, 1 1 1, 1 + 1 2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత సార్? 12. లాజిక్ అర్థమైంది కదా సార్. మనం ఇట్లాంటిది ఒక సిమిలర్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాం. 3 ఇన్పుట్లో ఏమేమి ఉన్నాయి? ఇన్పుట్ అవుట్పుట్ చూసుకుంటే చాలు సార్. మనకు అది వృత్తాకారంలో ఇవ్వచ్చు, రెక్టాంగిల్ షేప్లో ఇవ్వచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఇన్పుట్ అంటే బయట ఉన్న వాల్యూలు, అన్ని వాల్యూలు ఇచ్చిన వాల్యూలను ఇన్పుట్లు అంటాం. 2 4 3 5. అవుట్పుట్ ఏంటి సార్? 2 7 ఇచ్చాడు. ఇన్పుట్ ఏమో 2 4 3 5, అవుట్పుట్ ఏమో 2, 7. ఇక్కడ మళ్ళీ ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? 1 5 2 7. అవుట్పుట్ ఏమి ఇచ్చాడు? 3, 5. ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? 1 1 4 6. అవుట్పుట్ ఏంటి? క్వశ్చన్ మార్క్ 3. క్వశ్చన్ మార్క్ 3. చూద్దాము ఏదైనా సిమిలారిటీ సేమ్ ప్యాటర్న్ తోటి ఏదైతుందా చూద్దాము. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? మ్యాథమెటికల్ ఆపరేషన్ కూడదాము. 2 + 4 6, 6 + 3 9, 9 + 5 14, 2 + 3 + 4 + 5. ఎంత సార్ ఇది? 14. రెండేళ్ల కూడా 14. అవుట్పుట్ ఏమో రెండేళ్ల 14. ఇన్పుట్ ఏమో 2 + 4 + 3 + 5, 2 + 4 6, 6 + 3 9, 9 + 5 14. ఇది కూడా 1 + 5 + 2 + 1, 7 + 2 9, 14 15. ఇది కూడా 3 5ల 15. అంటే ఇన్పుట్లో ఉన్న నంబర్లను కూడాలి, అవుట్పుట్లో ఉన్న నంబర్లను లబ్ధం చెయ్యాలి. ఇన్పుట్లో ఉన్న నంబరు 1 + 1 + 4 + 6. ఎంత సార్ ఇది? 12. అవుట్పుట్లో ఉన్నది లబ్ధం చెయ్యాలి. 3 × క్వశ్చన్ మార్క్ ఈజ్ 12. క్వశ్చన్ మార్క్ ఎంత? 4. క్వశ్చన్ మార్క్ ఎంత? 4. ఇన్పుట్లో ఏదైతే వాల్యూ ఉన్నదో అదంతా కూడండి, అవుట్పుట్లో ఉన్న వాల్యూలు లబ్ధం చేయండి. 2 సేమ్ ఆన్సర్ వచ్చాయి. 2 + 4 + 3 + 5 14, 2 7 14. ఇది కూడినా ఇది లబ్ధం చేసినా సేమ్ ఆన్సర్. ఆ లాజిక్ యూజ్ చేస్తే మీరు మిస్సింగ్ నంబర్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్?